అయితే కళ్యాణ్ గారు మీరు ఇంతకు ముందే చెప్పారు యాక్చువల్‌గా. షణ్ముఖ్ జస్వంత్ కేసు మీరు వాదించారు. చందు సాయిది వాదించారు. ఇప్పుడు ఈ మీద కూడా వాదించడంతో చాలామంది ఏమంటున్నారంటే సెలబ్రిటీ లాయర్, సెలబ్రిటీ వకీల్ సాబ్ అని ప్రూవ్ చేసుకోవడానికి కళ్యాణ్ గారు ఈ కేసు తీసుకున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అదేం చెప్పాలండి, ఆవిడ పర్సెప్షన్ గారు ఉంటాయి కానీ దిక్కుమాలలో చెప్తూ కూర్చుండండి అని. ఇన్ఫినిటమ్ అనే సంస్థకి నేను 4 సంవత్సరాలుగా ఎంపానల్డ్ అడ్వకేట్. ఆ సంస్థలో ఉన్నటువంటి యాక్టర్స్ వర్ష డిసోజా కానీ, దొరసాయి తేజారెడ్డి కానీ, ఇన్ఫినిటమ్కి ఉన్నటువంటి అన్ని కేసులు ఎంపానల్ అడ్వకేట్కి నేనుకైతే ఎవరు చేస్తాడు? అంటే వాళ్ళు సెలబ్రిటీలు అయితే నాకేంటి, వాళ్ళు మామూలు మనుషులు అయితే నాకేంటి. ద వర్క్ వాట్ ఎవర్ ఇస్ అసైన్ టు మీ, వాట్ ఎవర్ టు ఐఎమ్ డిగ్నిఫైడ్లీ identified by some company and asked to extend my legal help, I'm supposed to do it. ఎస్. అంటే బట్ వాళ్ళు తప్పు, ఇప్పుడు ఆ కంపెనీకి మీరు లీగల్ అడ్వైజర్ కింద ఉన్నప్పుడు ఆ తప్పు చేసినా కూడా మీరు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి వాదించద్దు అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ లేదు, బార్ కౌన్సిల్ రూల్స్ లో లేదు. ఆ అబ్బాయి చేసిన తప్పుని మ్యాగ్నిఫై చేసి చూపెడుతున్నారు అనుకోండి, అంత సీన్ లేదమ్మా ఇంత అని చెప్తాం. అసలు ఆ అబ్బాయి దగ్గర ఫైండ్ అవుట్ చేసిన ఏమీ లేవు అనుకోండి, ఫెయిల్డ్ లవ్ స్టోరీస్ ని క్రిమినలైజ్ చేసే ప్రాసెస్ ఉందనుకోండి, ఇదిగో ఆధారాలని చెప్తాం. కళ్యాణ్ దిలీప్ వాదించేసినంత మాత్రం ఒక్క రోజులో ఆ అబ్బాయికి బెయిల్ వచ్చేది కదండి. అందులో ఆధారాలు బాగుంటేనే వచ్చి ఉంటాయి. ఆ షణ్ముఖ్ జస్వంత్కైనా వాళ్ళ అన్నయ్య కేసులో 9 days 10 days లో మేము బెయిల్ తీసుకురాగలిగిన, లేకపోతే చందు సాయి విషయంలో తీసుకురాగలిగిన, లేదా ఇంకో సెలబ్రిటీ విషయంలో గ్యాగ్ ఆర్డర్స్ తీసుకురాగలిగిన, డైవర్స్ ఆర్డర్స్ తీసుకురాగలిగిన, కంటెంట్ ఉంటే, ధర్మం ఉంటే, నేను చెప్పేటువంటిది డాక్టర్ ఆఫ్ స్టేట్ కేసెస్ కింద సుప్రీంకోర్టు మా ఎపెక్స్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ దానికి మ్యాచ్ అవుతా ఉంటే, నేనేంటి సార్ మీరు ఆర్గ్యుమెంట్ చెప్పినా పార్టీని పర్సన్ కింద వస్తాయి. దాంట్లో నా ప్రతిభా పాటు వాళ్ళు ఏమున్నాయి? అవకాశాలు దొరికినాయి, ప్రయత్నం చేసాం, సఫలీకృతం అయ్యాం. సెలబ్రిటీ లాయర్ అనడం వల్ల ప్రత్యేకంగా ఏమన్నా 2 స్టార్స్ ఏమన్నా మాకు కోర్టులో పెడతారా? బెటర్ చేస్తే అది ఒక పెర్సెప్షన్. ఇప్పుడు మీడియాలో హైప్ అయింది కేసు అంటారు, ఈ పిల్ల వాళ్ళు ఉండగా అమ్మ నాన్నగారు ఇద్దరు వెనకాతలే ఉన్నారు, మరొప్పుడు వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో 5 పదులు 6 పదులు వయసు దాటి ఉన్నారు, అదే సెలబ్రిటీ కేసులు చేస్తాం అనుకుంటారు అని ఎవడో అనుకున్న అభిప్రాయాల కోసం ఈ పిల్ల తర్వాత అన్న అన్నోరాని పిలితే అన్నయ్య అని ఈ పిల్లకి చేస్తాం మానేమంటారు. మానలంగా అనుకున్నాడు అనుకుంటాడు, ఆడి పరిధిలో ఆడుకున్న అభిప్రాయాలకి మనం వ్యతిరేకం కాదు. ఈ హ్యావ్ ఆల్ రైట్స్ టు ప్రిజ్యూమ్. నువ్వు ఏమన్నా అనుకున్నా